వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రభుత్వం ఏదైనా సరే ఆదాని పట్టు కొనసాగుతుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో 900 కోట్లతో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గల 11 జిల్లాల పరిధిలో సుమారు 10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించాలన్న ఒప్పందాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వము కొనసాగించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ఈపీడీసీఎల్ లో భాగమైన శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా గల ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ పనులు చకాచకా సాగించేందుకు ఐటీ సెంటర్ వింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ డేటాతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 9న విశాఖ నగరంలో పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో తొలి స్మార్ట్ మీటర్ ను ఏర్పాటు చేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో సుమారు 80 లక్షల కనెక్షన్లుండగా వీటిలో ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి స్మార్ట్ మీటర్లను అమర్చనున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లను బిగించినట్టు ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రజాశక్తికి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు సుమారు 10 లక్షల వరకు ఉన్నాయి. 2023 ఆగస్టులో అదానీ ఎనర్జీ కంపెనీతో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం 2025 ఆగస్టులోగా 10 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాల్సి ఉండగా పనులు ఇప్పటికే నత్తనడకన సాగుతున్నాయని మరో ఇంజనీర్ వెల్లడించారు. నెమ్మదిగా డొమెస్టిక్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అలవాటు చేస్తారన్న అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. విశాఖలో భూగర్భ విద్యుత్ కేబుల్ వర్క్స్ పనుల కాంట్రాక్ట్ ను 2022లో గత ప్రభుత్వం సుమారు 1130 కోట్లతో అమలు చేయాలని ప్రణాళిక వేసింది. కేంద్ర ప్రభుత్వం రిఫైన్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కింద విశాఖపట్నంలో ఈ భూగర్భ పనులను తగరపు వలస నుంచి ఆగనంపూడి వరకు చేపట్టాలని ప్లాన్ చేసినా ఇంతవరకు విశాఖ బీచ్ రోడ్, పెద్ద వాల్తేరులో మినహా అనుకున్నంతగా ఎక్కడ ఈ పనులు ముందుకు సాగలేదు. తెలంగాణకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకోగా గడిచిన కొద్ది నెలలుగా కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయారని ఏపీఈపీడీసీఎల్ అధికారులు వాపోతున్నారు. వర్షాకాలం, ఇతర తుఫాన్లు వంటి విపత్తు కాలంలో విద్యుత్ వ్యవస్థకు నష్టాలు, సరఫరాలో ఇంటరప్షన్ వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్ కు శ్రీకారం చుట్టిన జోన్ 1 పరిధిలోని బీచ్ రోడ్డుకే ఈ పనులు పరిమితం అయ్యాయి. మిగతా నగరం అంతా అవుతాయా లేదా అన్న మీమాంస కొనసాగుతుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.